జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రంగదామునిపల్లె గ్రామంలో గ్రామ పంచాయతీ ముందున్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడంతో కరెంట్ సరఫరాగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఇక వరి నారు ఎండకుండా రైతులు బిందెలతో నీళ్లు పోసుకునే పరిస్థితి ఏర్పడింది. 10 రోజులైన ట్రాన్స్ఫార్మర్కు మరమ్మతు చేయకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత 10 సంవత్సరాల నుంచి ఎలాంటి విద్యుత్ కొరత లేకుండా ఉన్నామని స్థానిక నాయకులకు, విద్యుత్ అధికారులకు చెప్పినా కూడా పట్టించుకునే నాదుడే లేడని ఆవేదన వ్యక్తం చేశారు. దయతలిచి ట్రాన్స్ఫార్మర్ సమస్యను పరిష్కరించాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ కు స్థానిక రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పుడు 15 రోజులు అవుతున్నది. 4 రోజులు బిల్కులే నీళ్లు లేవు. బిందెలతో మోసుకుంటున్నాం. నీళ్లు ఉన్నాయి కానీ కరెంటు దిక్కు లేదు. కరెంటు గురించి మాకు ఏ దత్తుడు ఏ నాయకుడు ఎవరు కూడా మాకు సాయం చేస్తలేరు. మా పరిస్థితి ఏంది? నార్లు ఎండిపోతున్నాయి. ఇప్పుడు మాకు ఈ నార్లు ఎండిపోయినాక ఇప్పుడు ఈ మా పొట్ట దెబ్బ కొట్టే పవిత్రం అయిపోతున్నది. మాకు ఏ లోకం ఏ నరుడు కూడా మాకు ఏ నాయకుడు కూడా మాకు సాయం చేస్తలేరు. కరెంట్లు ఎండిపోతున్నాయి. మేము చెప్తే కరెంట్ వాళ్ళు కూడా మీదోళ్ళు కూడా ఎవరు కూడా పట్టించుకుంటారు, ఎవరు కూడా చెప్తలేరు. అంత ముందుకు జల్దిన మనకు అది ఏదైనా కానీ కరెంట్ మాకు వేసేటోళ్ళు ఇప్పుడు ఎవరు కూడా మాకు పట్టింపు మాకు చేస్తలేరు. ఇప్పుడు 15 రోజులు అవుతున్నది. 4 రోజులు బిల్కులే నీళ్లు లేవు. బిందెలతో మోసుకుంటున్నాం.